హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లోంచి యూనిట్ 1 జెండర్ ఈక్వాలిటీ ఈ టాపిక్లోంచి మనం ప్రోస్ తీసుకున్నాను. ప్రోస్ వచ్చేసి మనకు అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా, వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. సో ఫస్ట్ రైటర్ గురించి చూడాలి. ఇక్కడ రైటర్ వచ్చేసి ఫీమేల్, హర్ నేమ్ ఈజ్ స్మృతి శర్మ. సమరీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆథర్ గురించి వెళ్తే స్మృతి శర్మ గురించి చూద్దాం. స్మృతి శర్మ ఈస్ ఏ సీనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ అట్ న్యూ క్యాసిల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లోని న్యూ క్యాసిల్ యూనివర్సిటీలో స్మృతి శర్మ ఒక సీనియర్ లెక్చరర్. ఏ సబ్జెక్ట్కి అంటే ఎకనామిక్స్కి. హర్ రీసెర్చ్ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్, లేబర్ మార్కెట్స్, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్, క్యాస్ట్, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్. ఓకే, ఆమె చాలా రీసెర్చెస్ చేసింది. అందులో ఆమె ఎక్కువ ఫోకస్ చేసినవి వచ్చేసి ఎడ్యుకేషన్, నెక్స్ట్ స్కిల్స్, లేబర్ మార్కెట్స్ గురించి, పొలిటికల్ ఎకానమీ గురించి, దాని డెవలప్మెంట్ గురించి, క్యాస్ట్ అండ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ గురించి తను ఎక్కువగా రీసెర్చ్ చేసేది. In this essay, she highlights the cause of gender inequality and provides with some suggestions for achieving gender equality in the society. సో మనం సొసైటీలో ఎక్కువగా చూసేది ఏంటి అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ అంటే ఏంటి? మేల్, ఫిమినల్. ఓకే, ఈ మేల్ ఫీమేల్ అనే డిఫరెన్స్ అనేది ఉంటుంది చూసారా, దాన్నే జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటారు. సో అలాంటివన్నీ పోయి ఎలా ఈక్వాలిటీ అనేది రావాలి, దానికోసం ఏం చేయాలి అనే సజెషన్స్ని కూడా మనకు ఈ లెసన్లో స్మృతి శర్మ చెప్పారు. సో మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నాం, అంటే మెయిన్ ప్రోస్లోకి వెళ్తున్నాం. జెండర్ ఈక్వాలిటీ మీన్స్ దట్ ఉమెన్ అండ్ మెన్ ఎంజాయ్ ద సేమ్ రైట్స్, రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, జెండర్ ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానంగా ఉండడం. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? జెండర్ అంటే మేల్, ఫీమేల్, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా ఉండడం. అది ఎప్పుడు సాధ్యం అంటే ఉమెన్ అండ్ మెన్ ఎంజాయ్ ద సేమ్ రైట్స్. సో స్త్రీలకి పురుషులకి అంటే మేల్కి ఫీమేల్కి కూడా అందరికీ సమానమైనటువంటి హక్కులని ఇవ్వాలి. అలాగే రిసోర్సెస్, సో వాళ్ళకి ఇచ్చే ప్రతి రిసోర్సెస్ని కూడా ఈక్వల్గా ఇవ్వడం, ఆపర్చునిటీస్ని, ప్రొటెక్షన్స్ని అన్నింటినీ కూడా ఈక్వల్గా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే జెండర్ ఈక్వాలిటీ ఉన్నట్టు. బట్ gender inequality or the discrimination against women and girls in Indian society exists at every level. కాకపోతే ఈ ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది లేదు, ఇన్ఈక్వాలిటీనే ఉంది. లేదంటే డిస్క్రిమినేషన్, ఈ లింగ భేదం అనేసి జెండర్ డిస్క్రిమినేషన్, సో వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇలాంటివన్నీ మనం ఎక్కువగా సొసైటీలో చూస్తున్నాం. స్త్రీ అనగానే తక్కువగా చూడడం, పురుషుడు అనగానే వాళ్ళని గొప్పగా చూడడం లాంటివి ఇప్పటికీ కూడా, అంటే ఒకప్పుడు చాలా ఉండేది, బట్ ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో ఉంది. There is rapid growth of economy in India, but progress towards gender equality is disappointing. సో ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నా కూడా ఇండియాలో జెండర్ ఈక్వాలిటీ మాత్రం లేదు. అంటే దానికి డెవలప్మెంట్ అనేది లేదు. డిసప్పాయింటింగ్, అందరినీ నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, డెవలప్మెంట్ లేదు. ఆ వ్యత్యాసం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప సమానత్వం అనేది ఇంకా రావడం లేదు. It is a known fact that in the past decade, India's GDP has grown by 6%, but the Gender Development Index GDI decrease అయిందంట 34 to 27%. సో ఇండియాలో మనం ఒకవేళ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రేట్ చూసుకుంటే, అంటే ప్రతి ఇయర్ కాస్ట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి పర్సంటేజ్ అనేది కూడా ఎకానమీలో పెంచుతూ ఉంటారు. సో అలా చూస్తే జీడిపి గ్రోత్ అనేది 6% ఉంది. కాకపోతే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నమాట, మేల్ ఫీమేల్ మధ్యలో ఉండే ఈ ఇన్ఈక్వాలిటీ ఉంది చూసారా, ఈ డిఫరెన్స్ కూడా, ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ అయిందంట. 34 ఉంది కాస్త 27కి డిక్రీజ్ అయింది. Women have limited access to job opportunities and are paid less for the same work.
కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ కూడా ఎలా ఉంది అంటే లిమిటెడ్ యాక్సెస్, అన్ని జాబ్స్ని అన్ని ఆపర్చునిటీస్ని ఉమెన్కి ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఒకవేళ సమానమైన పనిని ఒక స్త్రీ పురుషుడు చేసినా కూడా స్త్రీకి పురుషునితో సమానంగా వేజెస్ అంటే డబ్బులు ఇవ్వడం లేదు. హెన్స్ ద మేల్ ఫీమేల్ వేజ్ గ్యాప్ ఈజ్ స్టాగ్నెంట్ అట్ 50%. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో ఆ శాలరీ ఆర్ అమౌంట్ పేమెంట్ అనేది 50% తేడా దగ్గర ఆగిపోయింది. ఎగ్జాంపుల్, ఒక మెన్కి 1000 రూపీస్ ఇస్తే సేమ్ అదే పని చేసే ఉమెన్కి 500 రూపీస్ ఇస్తున్నారంట. సో ఇలా డిఫరెన్స్ అనేది చూస్తున్నారు అని చెప్తున్నారు. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ సచ్ as rape, sexual harassment, dowry related violence, dowry deaths, honor killings, women trafficking, sex selective abortions, infanticides are increasing డే బై డే. సో ఆడవాళ్ళ మీద జరిగే కొన్ని అత్యాచారాలు లైక్ రేప్, సెక్షువల్ హరాస్మెంట్, ఓకే, డౌరీ రిలేటెడ్ వైలెన్స్ అంటే కట్నం కోసం వేధించడం, డౌరీ డెత్ అంటే కట్నం కోసం చంపడం, హానర్ కిల్లింగ్స్ అంటే పరువు కోసం కూడా చంపుతూ ఉంటారు చూసారా, సో వాటిని. అండ్ నెక్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్, సో ఆడవాళ్ళని ట్రాప్ చేయడం, సెక్షువల్ సెలెక్టివ్ అబార్షన్స్, సో కడుపులో ఉన్నది ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకుని దాంతో ఆ అమ్మాయి అని తెలిస్తే అబార్షన్స్ చేయించుకోవడం, ఇన్ఫాంటిసైడ్, సో ఆడపిల్ల పుడితే ఆడపిల్లని చంపడం, కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసినా చంపడం, ఇలాంటివన్నీ డే బై డే ఇంక్రీస్ అవుతూనే ఉన్నాయి. Female are confined to the boundaries of their household chores, raising children and looking after family. సో ఫీమేల్ని ఎలా చేశారు అంటే ఈ సొసైటీ, ఫీమేల్ అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులే చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది మాత్రమే ఆడవాళ్ళ పని అనేదానికి కంప్లీట్గా వాళ్ళకు ఒక బౌండరీ పెట్టేశారు. ఇదే ఆడవాళ్ళ పని అన్నట్లు చేశారు. అండ్ మెన్ అంటే బయటికే వెళ్తారు, డబ్బే సంపాదిస్తారు అనేసి. సో ఇలాంటి కొన్ని బౌండరీస్ వల్ల ఏమైంది అంటే ఫీమేల్ కంప్లీట్గా వంట రూమ్కే అంకితం అయిపోవాల్సి వచ్చింది. దీస్ డొమెస్టిక్ వర్క్స్ అట్ హోమ్ ఆర్ అన్పేడ్. సో వాళ్ళు ఇంట్లో ఇంత పని చేస్తారు, ఇంత చాకరీ చేసినా కూడా రూపాయి పేమెంట్ అయితే ఉండదు. దే ఆర్ మేకింగ్ దెమ్ యాజ్ ర్యాబిట్స్ ఇన్ ద కిచెన్. సో కంప్లీట్గా వంటింటి కుందేలులాగా వాళ్ళు మారిపోవలసి వస్తుంది. అండ్ హిండరింగ్ దేర్ ఆపర్చునిటీస్, వాళ్ళకు బయట ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా, చదువుకున్న వారైనా కూడా వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా వాళ్ళకంటూ ఒక బౌండరీ పెట్టేసి ఇక్కడే ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాగే చేయాలి అని చెప్తూ ఇంట్లో చేసే పనికి విలువని ఇవ్వరు. నేను బయటికి వెళ్తున్నాను, సంపాదిస్తున్నాను, ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అన్న మాట మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. బట్ ఇంట్లో చేసే వాళ్ళకు శాలరీ ఉండదు, రెస్ట్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు, అండ్ ఎప్పుడూ చేస్తూనే ఉన్న విలువ కూడా ఉండదు. సో అదే పరిస్థితి ప్రతి ఫీమేల్కి వస్తుంది. నో రెస్పెక్ట్ ఈజ్ గివెన్ టు దేర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ప్రొఫైల్. సో వాళ్ళ చదువుకి కానీ వాళ్ళు చేసే జాబ్స్కి కానీ దేనికి కూడా ఎప్పుడూ రెస్పెక్ట్ అనేది దక్కట్లేదు. రీజన్స్ బిహైండ్ ద ప్రిఫరెన్స్ ఫర్ సన్స్. సో కొడుకులు కావాలి అనుకోవడానికి రీజన్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. సో జనరల్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీదికి నాకు ఎవరైనా ఓకే అన్నా కూడా లోపల ఏదో 1% అయినా కూడా బాబే కావాలి అని అనుకుంటారు. సో ఇలాంటి ఎందుకు ఈ హ్యాబిట్ అనేది ప్రతి ఒక్కరిలో మేలే కావాలి, బాయే కావాలి, గర్ల్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది మనం ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. ప్యాట్రిలినియాడిటీ అంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ కన్సిడర్డ్ ఓన్లీ త్రూ ద సన్స్. సో మన కల్చర్లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కొడుకు వారసుడు, కొడుకు మాత్రమే ఇంటి పేరుని మోస్తాడు అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మా వంశం కొనసాగాలంటే మాకు కొడుకు కావాలి అనేసి అనుకోవడం ఒక రీజన్. నెక్స్ట్ ప్యాటర్ లొకాలిటీ అంటే మ్యారీడ్ కపుల్ షుడ్ లివ్ విత్ ద హస్బెండ్స్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేస్తాం, మ్యారేజ్ చేస్తే అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేస్తే ఖచ్చితంగా అమ్మాయిని తీసుకొని అబ్బాయి ఇంటికే వస్తారు, బట్ అబ్బాయిని తీసుకొని ఎవరు అమ్మాయి ఇంటికి వెళ్ళరు. సో ఇలా ఏమవుతుంది అంటే అబ్బాయికే మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడికి పిలిచినా అక్కడికే వెళ్ళిపోవాల్సిందే అన్నట్లుగా. సో అలా ఇక్కడ డామినేషన్ అనేది చూపిస్తున్నారు. డౌరీ సిస్టమ్, గివింగ్ మనీ, గూడ్స్ ఆర్ ప్రాపర్టీ టు ద గ్రూమ్ అట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్. చాలామందికి ఇది ఒక భయం,
అమ్మాయి పుడితే కట్న సమస్య, లక్షలు ఉన్నాయి ఇప్పుడు కట్నాలు, నేను ఎలా నా కూతురికి పెళ్లి చేయగలను అనే ఒక భయం కూడా మెయిన్ రీజన్. డిపెండెన్స్, ద సన్స్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ కేర్ గివర్స్ ఆఫ్ దేర్ ఏజ్డ్ పేరెంట్స్. ఇంకా చివరిది వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి అంటే మేము రేపు చేత కాకుండా, హెల్త్ బాగాలేకుండా, ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నప్పుడు మేము ముసలి వాళ్ళైతే మమ్మల్ని కొడుకులే చూసుకుంటారు అని ఒక అపోహ అనేది వాళ్ళు కంప్లీట్గా ఫీల్ అయిపోయింది. కానీ ఎవరైనా చూసుకుంటారు అనేది ఈ మధ్య చాలామంది ప్రూవ్ చేసి కూడా చూపిస్తున్నారు. సో వాళ్ళ కల్చర్ అనేది ఎలా సెట్ అయింది అంటే కొడుకులైతేనే వారసులు, వాళ్ళే మనల్ని అన్నీ చూసుకుంటారు, ఒక కోడల్ని ఇంటికి తీసుకొస్తారు, మన వంశాన్ని వృద్ధి చేస్తారు. ఇలాంటి ఆలోచనల వల్ల ఏమవుతుంది, అందరూ కొడుకులే కావాలని కోరుకుంటున్నారు. These cultural practices are motivating parents to prefer sons and not to have girl child. సో ఇలాంటివన్నీ విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, పేరెంట్స్కి నాకు కొడుకే కావాలి అనిపిస్తుంది. సో అందుకే అందరూ కూడా కొడుకులనే ప్రిఫర్ చేస్తున్నారంట. హెన్స్ దే డు నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది బర్త్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్. అందుకోసమని పేరెంట్స్ ఎక్కువగా అమ్మాయిల మీద, అమ్మాయిలు పుట్టాలి అని ఆశతో ఉండట్లేదు, వాళ్ళు కావాలి అని కోరుకోవట్లేదు, వాళ్ళు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, బాగా చదివించాలి అని అనుకోవట్లేదు. యాజ్ ఎ రిజల్ట్, అకార్డింగ్ టు 2011 సెన్సస్, దేర్ వేర్ 919 గర్ల్స్ per 1000 బాయ్స్ ఇన్ ఇండియా. సో ఒకవేళ మనం సెన్సస్ 2011 సెన్సస్ చూసుకుంటే 1000 బాయ్స్కి 919 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, అంటే ఈక్వల్గా లేరు. సో ఇలా జరగడం వల్ల, అందరూ వద్దు అనుకోవడం వల్ల ఫీమేల్ రేట్ అనేది పడిపోయింది, మేల్ రేట్ అనేది పెరిగింది. సో మనం ఏం యాక్షన్స్ తీసుకోవాలి, అఫర్మేటివ్ యాక్షన్స్ టు బి టేకెన్. సో ఈక్వాలిటీ కోసం, జెండర్ ఈక్వాలిటీ కోసం మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అంటే స్మృతి టాక్స్ అబౌట్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ. సో ఇక్కడ మనకి స్మృతి శర్మ అంటే మన రైటర్ చెప్తున్నారు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఉమెన్ ఎంపవర్ కావాలి, స్ట్రాంగ్ అవ్వాలి అంటే 1/3 రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ హ్యాస్ షోన్ పాజిటివ్ రిజల్ట్స్. సో లోకల్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో, చిన్న చిన్న ఊర్లో అయినా, విలేజెస్ అయినా, మండల్స్లో అయినా ఉమెన్ అందరూ కలిసి, లోకల్ గవర్నెన్స్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండడం, ఒక చిన్న టీం లాగా అవ్వడం, వాళ్ళకంటూ వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడం, ఇలా లోకల్ గవర్నెన్స్ని చేసుకోవడం. It has led to many changes, like women became confident and enough in reporting the crimes against them. So స్త్రీలు ఇంట్లో, వంటింట్లో కుందేల్లా కాకుండా బయటికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడం మొదలుపెట్టారు. It also encouraged the parents and adolescent girls to get educated and be in good పొజిషన్. సో ఇలాంటివన్నీ ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పడం వల్ల ఆడవాళ్ళకి జరిగే అటువంటి అన్యాయం తెలుసుకొని పేరెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని పిల్లలకి మంచి చదువులు, మంచి పొజిషన్ ఇచ్చేలాగా చూస్తున్నారు. అనదర్ పాలసీ చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్హెరిటెన్స్ విచ్ గివ్స్ ఈక్వల్ రైట్స్ టు బోత్ ద సన్స్ అండ్ డాటర్స్ లెట్ చేంజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ ఆఫ్ ది మ్యారేజ్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్. సో ఇంకొక మార్పు ఏంటి అంటే ల్యాండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి భూములు, ఆస్తులలో ఆడపిల్లకి మగపిల్లగానికి ఇద్దరికీ కూడా సమానమైనటువంటి హక్కులని ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అమ్మాయిలకు చక్కగా చదువుని ఇవ్వడం, మ్యారేజ్ చిన్న ఏజ్లో అంటే చైల్డ్ మ్యారేజ్ చేయకుండా వాళ్ళకంటూ ఒక మంచి సెటిల్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజెస్ చేయడం, లేదంటే సర్టెన్ 21 ఇయర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళకు మ్యారేజ్ చేయడం, ఇలాంటి చేంజెస్ అనేవి సొసైటీలోకి వచ్చాయి. జాబ్ ఆపర్చునిటీస్ టు ఉమెన్ ఆన్ పార్ విత్ మెన్ హ్యాస్ రేజ్డ్ ద ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ బెటర్ సోషల్ స్టేటస్ ఫర్ ఉమెన్. సో ఇలా స్లోగా ఉమెన్కి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. మెన్కే కాకుండా ఉమెన్కి కూడా మంచి రిజర్వేషన్స్ ఇవ్వడం, జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల ఉమెన్ ఎవరి మీద ఎకనామికల్గా అంటే డబ్బుల కోసం ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా బ్రతకడం స్టార్ట్ చేశారు. దానివల్ల సొసైటీలో కూడా డెవలప్మెంట్ అనేది వస్తుంది. Conclusion. Smriti concludes her essay that all children should be educated from an early age
అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. సో పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా చూపించాలి, ఈక్వల్గా చేయాలి. ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉంటే బాబుకేమో ఏమడిగినా ఇవ్వడం, పాపకేమో వద్దనడం, నువ్వు ఆడపిల్లవి నీకెందుకు అనడం లాంటివి ఎప్పుడూ పేరెంట్స్ చేయకూడదు. జెండర్ ఈక్వాలిటీని మనం ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి. Increasing the representations of women in the politics, job opportunities in public and private domains. సో ఆడవాళ్ళకి పొలిటిక్స్లోనూ ఛాన్సెస్ ఇవ్వడం, జాబ్ ఆపర్చునిటీస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇవ్వడం ద్వారా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ప్రోగ్రామ్స్ లైక్ బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, షీ టీమ్స్, నిర్భయ యాక్ట్, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో 2012, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, వి హబ్, టీ హబ్ ఫర్ ఉమెన్ will lead to gender equality in the society at local and national level. సో అమ్మాయిల కోసం, స్త్రీల కోసం వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, డెవలప్మెంట్ కోసం చేసిన ప్రోగ్రామ్స్ వచ్చి బేటీ బచావో, బేటీ పడావో. నెక్స్ట్ వన్ వచ్చి సుకన్య సమృద్ధి యోజన, షీ టీమ్స్, నిర్భయ యాక్ట్, ఇంకా పాక్సో 2012, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, వి హబ్, ఇవన్నీ కూడా మేల్ ఫీమేల్ మధ్యలో ఈక్వాలిటీని తీసుకురావడం కోసం లోకల్లో అలాగే నేషనల్ లెవెల్స్లో కూడా చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ప్రోస్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా, వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్.